బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ కుట్రల వల్ల ఏవైనా జరగొచ్చన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహన ఉందన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి ఉండదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు సాడేసిండు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు. ఆయనకు కుటుంబానికి ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తారు, వాళ్ళు బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాలంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి ప్రజలు అమ్మతలేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మా మిత్రుడు తమ్ముడు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ధి మీరు మేము చేసుకుందాం అంటాడు. నిన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్ల డిపాజిట్ రాలే. ఇక్కడ రాహుల్ గాంధీ శభాష్ అనాలే, సోనియా గాంధీ శభాష్ అని చెప్పి మీరు మొండి పడుతోని మీరు మేము కొట్లాడి ఇంకోటి మధ్యలో గెలుచుడో, ఇలా ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో మీరు గెలవాలని చూస్తే మీకే మోసం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మోసం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మొండిపాటు పక్క పెట్టండి. ఇలా ఇక్కడ బీజేపీ గెలవాలని కోరుకోరు. మీరు గెలిస్తేనే మీరు రాష్ట్రంలో అధికారులు ఉంటారు, అభివృద్ధి మనం చేసుకుంటాం, అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం. బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. గారు ఇంటర్మీడియటో 10థో మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతాడో ప్రజాస్వామ్యంగా ఎన్నికై, అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం. ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. మేము పోయి కాపాడతామా అన్న పోకురాన్ని బీఆర్ పోకుని మేము ఆడతామా? వాళ్ళు కాపాడుకోవాలి. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మంత్రులు అయిపోయారు. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే టైం వేస్ట్ చేసింది, మోడీ గారు తిట్టడానికే టైం వేస్ట్ చేసింది. అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు. ప్రతి విమర్శలకు సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు మేము అందరం కలిసి తెలంగాణ రాష్ట్రపతి అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకుందాం. నియోజకవర్గానికి 5 సంవత్సరాల ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి, లేదా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు కనబడని మీరు మొన్న కుదురుపాక పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామని, లేకపోతే హసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి తెలియదు, 4 తెచ్చి భూమి కొలుస్తున్నట్టు. ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పినా నమ్మడు. 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ 1 బండి సంజయ్ గారు. ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే.